స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రైతు సంఘం నేత సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సామినేని రామారావు హత్యోదంతం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే సిపిఎం నేతలందరూ కూడా అటు సామినేని రామారావు స్వగృహానికి వచ్చారు. ఆయన మృతదేహాన్ని పరిశీలించారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ జరపాలని కూడా సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్పష్టంగా ఇది ఒక రాజకీయ కుట్ర నేపథ్యంలో జరిగినటువంటి హత్య. సామినేని రామారావు వివాద రహితుడు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన చాలా క్రియాశీల పాత్ర, కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అతన్ని హత్య చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో రాజకీయ కుట్రగానే పేర్కొంటున్నారు సిపిఎం నేతలు. ప్రస్తుతం నేను సంఘటనా స్థలంలో ఉన్నాను. ఇదే ప్రదేశంలో సామినేని రామారావును విచక్షణరహితంగా కత్తులతో పొడుస్తూ మారణాయుధాలతో ఒక మేకను కోసినట్టుగా అతని గొంతు కోసి కడుపు భాగంలో, పొత్తి కడుపు భాగంలో కూడా పొడిచినట్లు మనకు సమాచారం అవుతుంది. సరిగ్గా 5:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఒక ప్రాథమిక అంచనా అయితే స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం. వెంటనే ఘటన జరిగినటువంటి తర్వాత అరుపులు కేకలు విన్నటువంటి స్థానికులు వెంటనే ఘటనా ప్రదేశానికి వచ్చారు. అయితే మొదటగా రామారావు కాలు జారి తల నేలకి తగిలి తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగి ఉండొచ్చని, ఆ నేపథ్యంలోనే ఆయన పూర్తి స్థాయిలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారని స్థానికులు భావించారు. అయితే ఆ తర్వాత స్థానికులు మరికొంతమంది చేరుకొని ఇది పూర్తి స్థాయిలో జరిగినటువంటి హత్యగా కూడా కొంత ఆలోచన చేశారు. ఎందుకంటే పొత్తి కడుపు భాగంలో కూడా కత్తిపోట్లు ఉన్నట్లు, అదేవిధంగా గొంతు భాగంలో కూడా కత్తితో కోసినట్లు చాలా స్పష్టమైనటువంటి ఆనవాళ్లు స్థానికులకు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చింతకాని పోలీసులు స్వయంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ కూడా ఘటనా ప్రదేశానికి వచ్చారు. అయితే ప్రధానంగా ఇక్కడ అనేక రాజకీయ పార్టీల మధ్య కొంత విభిన్నమైనటువంటి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ గతంలో 1988లో సామినేని రామారావు ఇదే ప్రాంతంలో గ్రామ పంచాయతీకి సర్పంచ్గా చేసినట్లు మనకు సమాచారం. ఆయన సతీమణి కూడా సర్పంచ్గా చేసినట్లు సమాచారం. సో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి సామినేని రామారావు మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అని చాలా పెద్ద ఎత్తున ఒక ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు సిపిఎం నేతలు అయితే అనుమానిస్తున్నారు. ఇదే అంశాన్ని పోలీసులకు కూడా చెప్పారు. అయితే సామినేని రామారావు సతీమణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. అయితే సరిగ్గా ఈ ప్రదేశంలో రామారావుని హత్య చేశారు. ఈ రోజు ఉదయం 5:30 సమయంలో ఈ హత్య చేయడం జరిగింది. అయితే ఈ హత్య చాలా పక్కా పథకం ప్రకారం రచించినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడానికి పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించాల్సి ఉంటుంది. అతని కార్యకలాపాలు ఉదయం నుంచి రాత్రి వరకు, అతను లేచే సమయం, పడుకునే సమయం, వాకింగ్కి వెళ్ళే సమయం, ఇలా ప్రతి ఒక్కటి కూడా నిందితులు, నేరగాళ్ళు హత్యకు ముందు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ రామారావు హత్య కూడా అదే విధంగా జరిగినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చాలా పక్కా పథకం ప్రకారం ఆయన ఇంట్లోనే పత్తి గొట్టంలోనే అతన్ని హత్య చేయడం జరిగింది. సో అందుకే ముందస్తుగానే రామారావు కదలికలను వాళ్ళు గమనించారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం నిన్న రాత్రే దుండగులు రామారావు ఇంటి సమీపంలోకి చేరుకున్నారు. ఆయన కదలికలను గమనిస్తూ ఉన్నారు. సరిగ్గా ఈ ప్రదేశానికి ఆపోజిట్గా ఉన్నటువంటి డాబా పైనే వాళ్ళు రాత్రంతా కూడా బస చేసి ఉండొచ్చు అనే అవకాశం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ డాబా పైన కొంతమంది గుర్తు తెలియని దుండగుల చెప్పులు అక్కడ పడి ఉన్నట్లు కూడా ప్రస్తుతం స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ని ముమ్మరం చేసినట్లు సమాచారం. నిన్న రాత్రి అంతా కూడా అదే డాబాపై ఆ దుండగులు సుమారు 3 ఉన్నట్లు చెప్తున్నారు. ఆ 3 అదే డాబాపై ఉండి రామారావు కదలికలను గమనిస్తూ ఆయన ఏ సమయానికి లేస్తాడు, లేచిన వెంటనే ఎక్కడ అదును దొరుకుతుందనే అంశాన్ని కూడా పరిశీలిస్తూ దాదాపు రాత్రంతా అక్కడే వెయిట్ చేసి ఆ తర్వాత సమయం దొరికిన తర్వాత అతనిపై విచక్షణరహితంగా మూకుమ్ముడిగా దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. చాలా క్రూరంగా అతన్ని చంపడం అయితే జరిగింది. వివాద రహితుడిగా సామినేని రామారావుకు పేరుంది. సిపిఎంలో చాలా క్రియాశీలక పాత్ర ఆయన పోషించారు. సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే ఆయన రైతు సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగినట్లు ప్రస్తుతం సిపిఎం నేతలు చెప్తున్నారు. అయితే వయోభారం, అనారోగ్య కారణాల రీత్యా ఆయన కేవలం తన స్వగ్రామానికే పరిమితమై ప్రస్తుతం ఇక్కడ బాధ్యతలు మాత్రమే ఆయన నెరవేరుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ హత్య జరగడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే ప్రస్తుతం రాజకీయ కక్ష సాధింపుల వల్లే, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గూండాల వల్లే ఈ హత్య జరిగిందని సిపిఎం నేతలు చాలా స్పష్టంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్తో పాటు జిల్లా కార్యదర్శి నూనె నాగేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. వారిపైన ఆరోపణలు కూడా వ్యక్తం చేశారు. కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ తరపున ఈ మధుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన కూడా గత కొద్దిసేపు క్రితం సామినేని రామారావు మృతి ఉదంతంపై సానుభూతి ప్రకటించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. అటు పోలీసులకు కూడా కాల్ చేసి ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ కూడా జరపాలని చెప్పి పోలీసులను కూడా కోరారు. శాంతి భద్రతల విషయంలో ఎటువంటి లోటుపాటు లేకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పోలీసులు ఉండాల్సిందే, నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే అంటూ కూడా
కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తనదైన శైలిలో పోలీసులకు కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. ప్రస్తుతం స్వయంగా సిపి సునీల్ దత్తే వచ్చారు. దాదాపు కొన్ని వందల మంది పోలీసులను కూడా ఇక్కడ మోహరించారు. ఎందుకంటే సున్నితమైన అంశం. మొదటి నుంచి కూడా మదిర నియోజకవర్గంలో సిపిఎం నేతల వరుస మృత్యు ఉదంతాలు కావచ్చు, హత్య ఉదంతాలు కావచ్చు. ఎందుకంటే సరిగ్గా 2023లో కూడా ఎల్ గోవిందాపురం చెందినటువంటి సిపిఎం నేత హత్యకు గురయ్యారు. సో వరుస హత్యల అంశంపై సిపిఎం కూడా చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శితో పాటు పార్టీ కార్యవర్గం అంతా కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఘాటుగా స్పందిస్తూనే ఉంది. సో సున్నితమైనటువంటి అంశం కాబట్టి పోలీసులు కూడా ఈ అంశాన్ని మరింత లోతుగా విచారణ చెప్తున్నారు. ప్రస్తుతం సామినేని రామారావు సతీమణి నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అసలు ఏ సమయంలో లేచాడో, అతను ఏ సమయంలో వాకింగ్కి వెళ్ళాడు, ఎప్పుడు ఘటన వినిపింది, అరుపులు కేకులు ఏమైనా వినిపించాయా, ఏమైనా ఆనవాళ్ళు కనిపించాయా, మొదటగా మీరు చూసినటువంటి సంఘటన ప్రదేశంలో మీరు చూసినటువంటి ఆనవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ వదిలిపోయినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, ప్రధానంగా నిందితులు హత్య చేసిన తర్వాత ఒక కత్తితో పాటు ఒక క్లాత్ను కూడా ఇక్కడ అంటే ముందుగా వేలి ముద్రలు పడకుండా కత్తి పిడి భాగంలో ఒక క్లాత్ను కూడా చుట్టినట్లు, ఆ క్లాత్తో పాటు చంపినటువంటి వ్యక్తి, హత్యకు పాల్పడినటువంటి వ్యక్తి చాలా ప్రొఫెషనల్ కిల్లర్స్ అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు చాలా శరీరంలోని కీలకమైనటువంటి భాగాలను పూర్తి స్థాయిలో కోసివేయడం, ఎందుకంటే గొంతు కోయడం పట్ల పూర్తిగా అంటే శబ్దం ఇటు స్థానికులకు వినిపించకుండా, ఎందుకంటే అది కూడా పూర్తిగా తెల్లవారుజామున, అప్పటికి పల్లెటూరు ప్రాంతం గ్రామీణ వాతావరణం కాబట్టి తెల్లవారుజామునే చాలామంది కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు కాబట్టి పూర్తిగా నోరు నొక్కి గొంతు కోసి ఆ తర్వాత కడుపులో విచక్షణితంగా పొడిచి అతని దారుణమైనటువంటి హత్యకు మనం గురి చేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో చంపిన వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్, కానీ వాళ్ళు ఎందుకోసం చంపారు, వాళ్ళకి ఎటువంటి ప్రతిఫలం ఉంటుంది, ఏ లబ్ధి కోసం సామినేని రామారావుని హత్య చేశారు, ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ స్వయంగా వచ్చారు. దాదాపు కొన్ని వందల మంది పోలీసులను ఇక్కడ మోహించారు. పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని చెప్తున్నారు. ఒకవైపు అసత్య ప్రచారం చేయకూడదు, ఈ విషయంలో అది రాజకీయమైనటువంటి కుట్ర లేకపోతే రాజకీయమైనటువంటి జరిగినటువంటి కక్ష సాధింపు జరిగినటువంటి హత్య లేదంటే వ్యక్తిగత కక్షలు ఇంకేమైనా ఉన్నాయి, ఈ అంశంలో పూర్తిగా నిర్ధారణ రాకుండా ఎవరు ఎటువంటి అసత్య ప్రచారం చేయకూడదని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ అయితే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియా కూడా సహకరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం చాలా సున్నితమైనటువంటి అంశం, ఎందుకంటే చాలామంది ప్రజలు ఈ కేసు విషయంలో చాలా పూర్తి స్థాయిలో నిష్పక్షపాత విచారణ కావాలని కోరుతున్నారు. రామారావు వివాదరహితుడు, తమకు ఏ కష్టం ఉన్నా తనను స్పందించే గుణం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యవసాయ పొలాన్ని కూడా అతను ప్రజల కోసం అంకితం చేసినట్లు, దానం చేసినట్లు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కొంతమంది స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రామారావు వ్యక్తిత్వం ఎలాంటిది, అతను ఎలా ఉండేవాడు, అసలు అతని వ్యవహార శైలి ఈ విధంగా ఉంది, అతనికి వ్యయభారం, అనారోగ్య సమస్యలు ఇంకేమున్నాయి, అసలు ఎందుకు పార్టీకి కేవలం ఎందుకంటే రాష్ట్ర స్థాయి నేత ఎందుకు గ్రామ స్థాయికే పరిమితం అయ్యారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, రామారావు గారు ఎలా ఉండేవారు, మీకేమైనా అనుమానాలు ఉన్నాయా, రామారావు గారికి వ్యక్తిగత కుటుంబ సభ్యులు కానీ వ్యక్తిగత కక్షలు అలాంటివి ఏమైనా ఉన్నాయా, అతను ఎవరితో ఘర్షణకు దిగేవాడా, గతంలో ఇక్కడ ఏమైనా రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఉండేదా? రామారావు గారు ఏ విధమైనటువంటి వాళ్ళకి కుటుంబ పరంగా సమస్యలు లేవు సార్. మొత్తం వాళ్ళ సమస్యలన్నీ అయిపోయినాయి. ఆయన గొడవలంటే ఒప్పుకునే మనిషి కాదు సార్. గత నెల క్రితం దసరా ఉత్సవాల్లో కొన్ని సందర్భాల్లో గొడవలు సృష్టించడానికి వేరే వాళ్ళు ప్రయత్నం చేసినా ఆయన మమ్మల్ని పిలిచి, వేరే వాళ్ళు ఎవరైనా గొడవలకు వచ్చినా మీరు చట్టపరంగా పోండి తప్ప గొడవలు చేయొద్దు, గొడవలకు పోవద్దు అని చెప్పి మాకు కూడా హెచ్చరిక చేసేది. గొడవలు అంటే ఒప్పుకునే మనిషి కాదు సార్. ఆయన చాలా సున్నితంగా ఉంటాడు, సమస్యల మీద స్పందిస్తాడు, ఖండిస్తాడు, మంచి మనిషి సార్. మా ఊరు గతంలో ఉన్న ఊరిని డెవలప్మెంట్ కావడానికి కారణం కూడా రామారావు గారు సార్. ఇక్కడ ఎంతో డెవలప్ చేసిండు. పోయినసారి కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ సర్పంచ్ ఎంపీటీసీ గెలవడం జరిగింది. దాన్ని ఈసారి మేము మా పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకొని మళ్ళీ గెలిచే ప్రయత్నంలో ఇక్కడ మంచి మూమెంట్లో సిపిఎం పార్టీ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ హత్యకు ప్రోత్సహించారని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ హెచ్చరిస్తున్నారు, అనుమానిస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరిగింది. రామారావు గారు ఎట్లా ఉండేవారు, వాళ్ళ కుటుంబం నేపథ్యం ఏంటి, అసలు సిపిఎం రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినటువంటి వ్యక్తి ఎందుకు గ్రామానికే పరిమితమయ్యారు? ఇక్కడ కొంతకాలంగా సర్పంచ్గా చేసి ఏరే వాళ్ళని పెట్టి నడిపిస్తాను ఇక్కడ పార్టీని. ఆయన వయసు మీద పడదు కాబట్టి మీ కుర్రాళ్ళు చేయండి అని చెప్పేసి వీళ్ళకి వెనకాల ఉండి రాజకీయ పరిణామాలు నడిపిస్తాను. గొడవలు కూడా పెద్దగా లేవేడ. ఇది కొంతకాలంగా ఇది బతుకమ్మ ఉచ్చుకోవాల కానుంచి ఈ గొడవలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇది ఒకటి. ఎన్ని గంటలకు జరిగింది హత్య, ఎంతమంది హత్యకు పాల్పడ్డారు అని మీరు అనుకుంటున్నారు? ఏమైనా అరుపులు కేకలు వినిపించారు? 5:30-6:00 ఇది జరిగిందండి. పూర్తిగా పల్లెటూరు వాతావరణం, చుట్టూ చాలా మంది పొద్దున్నే లేస్తుంటారు, పనులు చేస్తుంటారు. ఇక్కడ సాయిబాబా అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న వాళ్ళు వస్తున్నారు. గుడికి మహిళలు కూడా వెళ్ళే టైం ఇది. ఆ టైంలో ఇది జరిగింది.
అంటే అనుమానాస్పదంగా ఈ మధ్య కాలంలో ఒక 2-3 రోజుల నుంచి లేదా వారం రోజుల నుంచి ఎవరైనా అనుమానితులు కానీ ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు మీ ప్రాంతానికి మీ ఈ కాలనీకి ఈ వీధిలోకి రావడాన్ని ఏమైనా గమనించారా? లేదండి, అసలు గొడవలకైతే ఏమి లేవు. ఇది పక్క ఇది ఎప్పటికప్పుడు అనుకొని చేసింది అనేది అనుమానిస్తున్నాం. కాంగ్రెస్ గుండాలు కావాలని పథకం ప్రకారం చేశారు. అసలు ఎన్ని గంటలకు జరిగిందమ్మా? మీకు 6 గంటలకి 6 గంటలకు జరిగింది. కేకలు వినిపించాయమ్మా? కేకలేని పడ్డాయి. కేకలేని పడి ఊరికి ఖరారయ్యారు. వరప్రసాద్ మెయిన్ వరప్రసాద్, కంచుమర్తి వెంకటేశ్వర్లు, వాడి పేరు ఆర్కే అంటారు. వాడు ఒక రౌడీ. మళ్ళీ మద్దిల నాగేశ్వరరావు కొత్తపల్లి చిన్నబ్బాయి అంటారు కానీ వాడు అసలు పేరు వెంకటేశ్వర్లు. కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి ఎవరైనా ఇట్లా వీళ్ళు ఇక్కడ తిరగడం జరిగిందా? ఇంటి ముందుకు రావడం? 15 రోజుల కింద దేవుడు బతుకమ్మలో ఊరేగింపు జరిగింది. మా పక్కన బాగా జనం వచ్చారు. వస్తే మేము ఆ సెంటర్ లో అటు నుంచి మేము వస్తున్నాం, ఇటు నుంచి వాళ్ళు వస్తున్నారు. జనాన్ని చూసి గొడవలు అయిపోయారు. అప్పుడే మేమేమో సామరస్యంగా దేవుడు ఊరేగింపు పెట్టుకున్నాం అందరూ. మా సారు దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదు. రాండి అంటే మీ అక్కయ్యని చేసుకోండి అని పంపించిండు. అక్కడ మేము మెట్ల మీద నిల్చున్న సెంటర్ లో ఇంత కొడుకు పట్టుడు గర్రలు తీసుకొని వాళ్ళు పథకం ప్రకారం ఉన్నారు. బొమ్మల పెళ్లి లక్ష్మి కొడుకు ఆ రోజే అసలు గొడవ లేవాలని ప్లాన్లు వేసుకున్నారు. వేసుకుంటే మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే చదువుకొని మళ్ళీ ఏటోళ్ళు అటు వెనక్కి తగ్గారు. అట్లా చేశారు. మీరు చూసారమ్మా? ఎవరన్నా వెనుక నుంచి అయినా పారిపోతుండగా ఎవరన్నా చూసారా ఈ రోజు? ఆ వాడు పొడిచేవాడిని కనుక్కోలేదు. వీళ్ళు మట్టికి ఉన్నారు. వీళ్ళు 5గురు. ఇది అందరు ఎటోళ్ళు అటు ఉరికారు. మీరు చెప్పిన పేర్లు వాళ్ళు మాత్రం ఇక్కడే ఉన్నారు. అందరూ ఉరికారు. ఇక డాబా పైన అసలు ప్లాన్ వేసారు. మా సారు 4:30 లేస్తాడు. లేచి ఊడి చల్లి వాకింగ్ చేస్తాడు. అందుట్లో మా మనవరాలు పెళ్ళని ఖమ్మం పోయి నేను లేను అనుకున్నారు వాళ్ళు. ఒక్కడే ఉండు నేను లేను అనుకుని డాబా మీద పథకం ప్రకారం వేసి కూర్చున్నారు. ఎవరు కనపడరు కాదు. డాబా అడ్డ ఉందిగా. మా చుట్టాల అబ్బాయి మా అక్కయ్య కొడుకు పత్తేసిండు. అందుట్లో ఆడ కోడి పిల్లలు ఉన్నాయి. కోడి పిల్లలు పెట్టడానికని ఒంగోని తీయాలిగా తట్ట. ఇక అప్పుడు పథకం ప్రకారం వేశారు. మీరు చివరిసారిగా చూసినప్పుడు రామారావు గారు ఊపిరితోనే ఉన్నారా లేకపోతే? ఊపిరితో లేడు. రక్తం అడుగుల్లో పడి ఉంది. ఆయన జీవితం అంతా ఇప్పుడు సిపిఎం లో తిరిగారు. జీవితం అంతా రాజకీయాలకే అర్థం చేసిండు. నా పిల్లగాళ్ళు ఎంత ఉన్నప్పుడు పొద్దున్న పోయి రేత్రి ఎప్పుడో వచ్చేవాడు. ఆమె నానేడు అంటే నాన్న పొద్దున్నే పోయిండు. మళ్ళీ వాళ్ళు పండుకున్నాక వచ్చేవాడు. ఆయన జీవితం అంతా పార్టీకే అంకితం చేసిండు. 8 ఎకరాల పొలం అమ్మిను, కాలనీలు కట్టించను, ఇక్కడ బీసీ కాలనీ కట్టించను, అంతా పొలాలు 8 ఎకరాలు అమ్మినా నా కొడుకు ఒక మాట అనలే. వాళ్ళ నాన్న నా బిడ్డే నా కొడుకే, నాన్న నువ్వు ఇట్టు చేస్తున్నామని అనలే. నాన్నకు మా జనంలో మంచి పేరుంది అని వాళ్ళకి సంబరం. ఇట్లా జరిగింది. వారం లేక ఈ ఊరు ఎంత లోతు గుడుగు అంత ఉన్న గుడుగున 6 గజాల లోతున్న ఊరిని అట్ట చేసుకొచ్చిండు. సైడ్ కాలువలు కట్టించి ఊరికి ఎంత చేసిండో మా సారు. ఇందిరాగాంధీ టైంలో సర్పంచ్ మస్తుగా 2 సార్లు సర్పంచ్ చేసిండు. కాంగ్రెస్ నేతలే చంపారని చెప్పి, కాంగ్రెస్ గుండాలే చంపారని చెప్పి సిపిఎం నేతలందరూ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళే సంతాపం ప్రకటిస్తున్నారు, సానుభూతి ప్రకటిస్తున్నారు. మీకు అసలు చూసారుగా జనం ఎంత అభిమానం మా సార్ అంటే. ఇంత పిల్లలు కూడా ఎత్తుకొని చేస్తాడు. అంత మంచి వ్యక్తిని వాళ్ళకి చేతిలో వాళ్ళు కావాలని చేపించారు. వాళ్ళకి దమ్ము లేదు చేయటానికి. గుండాలను తీసుకొచ్చి చేపించారు. పోలీసులు వచ్చారా? మీతో మాట్లాడారు కదా, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు కదా. పోలీసులకి ఏం కోరారు? మీరేం కోరారు? పోలీసులు మీకేం చెప్పారు? నేను వాళ్ళని మట్టికి నా భర్తను ఎటు చేసిన వాళ్ళని మట్టికి వదలొద్దు, వాళ్ళు కావాలని చేశారు నా భర్త మీద కుట్ర. ఊళ్ళో జనం అంతా మళ్ళీ వాడిని ప్రసాద్ని మళ్ళీ సర్పంచ్ గా ఎన్నుకోవటానికి వాళ్ళు ఎనానమస్ చేశారు. మేము ఎవరిని ఇక చేయలేదు. ఇక ఈసారి ఈ జనం వీళ్ళందరూ పోగయ్యారు. మళ్ళీ ఏనొస్తే మనం అవుటే అనుకున్నట్టు పథకం ప్రకారం వాళ్ళు ఇట్లా చేశారు. మా భర్త పోలీసులకు చెప్పారు. చెప్పిన ఎంత జరిగిందంతా సిఐ గారికి అందరికి చెప్పారు. మీరు ఏం కోరుతున్నారు? మా ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? పోలీసులు మా సార్కి న్యాయం చేయాలి, వాళ్ళకు శిక్ష పడాలి.
అది నేను కోరుకునేది అది. వీళ్ళు వెనక ఉన్న పెద్దలు వస్తా ఉందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ అర్థమే, వాళ్ళ బట్టిని చూసుకొని విరబీగుతున్నారు. బట్టి గారు మనుషులు చంపమంటారా? సిపిఎం సీనియర్ నాయకులు, సిపిఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి సామినేని రామారావు గారిని ఈరోజు ఉదయం ఆయన సొంత గ్రామం అయినటువంటి పాతర్లపాడు గ్రామంలోనే కాంగ్రెస్ గుండాలు కుట్ర చేసి కాపుగాసి కొంతమందిని ప్రయోగించి ఇచ్చారు. ఈ హత్య సిపిఎం పార్టీ వైపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మదర్ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల కాలంలో ఇది 2వ హత్య. ఈ కాలంలో ఈ హత్యలు జరగడానికి కారణం మేము ఏమి చేసినా సరిపోతుంది అని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి రౌడీలు, గూండాలు కొంతమంది పేట్రేగిపోయి వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు కనపడతా ఉంది. పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా సరే అయినటువంటి పద్ధతుల్లో చర్య తీసుకోకపోతే ఈ అరాచక శక్తులు, గూండాలు, రౌడీలు ఇంకా పెరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మాకు ఇప్పటికే వార్తలు అందుతూ ఉన్నాయి, పోలీసు మీద ఒత్తిడి మొదలైంది అని చెప్పేసి. ఒకవైపున ఈ హత్యని తీవ్రంగా ఖండించేటటువంటి బట్టి విక్రమార్క గారు, రెండో వైపున ఇక్కడ తమ పార్టీకి చెందినటువంటి గుండాలు, రౌడీలు చేస్తున్నటువంటి ఈ హత్యలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఈ నియోజకవర్గం మరింత ఎంత అరాచకాలని, అన్యాయాలని, దౌర్జన్యాలని, రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పేసి అనేటటువంటి భయాందోళనలతోని ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ప్రజలు ఉంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలను చక్కదిద్దాలి అంటే సరి అయినటువంటి పద్ధతుల్లో దోషుల్ని గుర్తించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఉత్తగా హత్యని పోయినసారి ఖండించారు, ఈసారి ఖండించారు, కానీ హత్యలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఈ జరగడానికి మూలము కాంగ్రెస్ వైపు నుంచే వస్తూ ఉంటే ఏ ధైర్యంతో ఇది జరుగుతూ ఉంది అనేటటువంటి దానికి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని వెంటనే పోలీసు యంత్రాంగం నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా డిప్యూటీ సీఎం గారు తగిన పద్ధతుల్లో వ్యవహరించాలి, పోలీసు యంత్రాంగము తగిన పద్ధతుల్లో వ్యవహరించాలి. లేకపోతే ఎవరి రక్షణకి సంబంధించినటువంటి వ్యవహారాలు వాళ్ళు చూసుకునేటటువంటి పద్ధతి అది సరి అయినటువంటి పద్ధతిగా ఉండదు అని చెప్పేసి అనేది మేము చేసే డిమాండ్ ఏమిటి అని అంటే, రామారావు గారిది స్పష్టంగా రాజకీయ హత్య అని చెప్పేసి అని అర్థమవుతూ ఉంది. ఆయన ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు, ఆయన భార్య ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేసింది. ఈ నియోజకవర్గానికి, ఈ డివిజన్కి ఆయన సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు. ఈయన ఈ గ్రామంలో ఉంటే తమ రాజకీయ ఆలోచనలు నెరవేరవని, తమ రాజకీయ పబ్బం గడవదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము గెలవమని చెప్పేసి అనే కుట్రతోనే వాళ్ళు వ్యవహరించేటటువంటి తీరు ఉంది అని చెప్పేసి అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆయన భార్యే చెప్తా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు 4 వచ్చారు, ఇక్కడ పొడిచారు, వాళ్ళు ఇక్కడి నుంచి నేను కేకలేసిన తర్వాత పారిపోయారు అని చెప్పేసి అని ఆయన భార్య చెప్పింది, పిటిషన్ కూడా ఇచ్చింది. ఇంకెంతకంటే కావాల్సినటువంటి ఆధారం ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకని పోలీసు యంత్రాంగం పక్షపాతంతో వ్యవహరించకుండా సరైన పద్ధతుల్లో వ్యవహరించాలి. జాగ్రత్తగా వ్యవహరించితే మాత్రమే ఇట్లాంటి దోషులకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. లేదు పక్షపాతంతోనే అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి, డిప్యూటీ సీఎం గారి ఒత్తిడికి తలొగ్గి కేసులను చేసేటటువంటి పద్ధతి వస్తే ప్రజల్ని తమను తామే రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది సరిగా ఉండదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. బట్టి విక్రమార్క గారు చేసిన ప్రకటన ఆయన ఖండించాడు, సంతోషమే. కానీ గతంలో కూడా ఖండించాడు ఆయన. గోవిందపురంలో ఒక మర్డర్ చేశారు, అప్పుడు ఖండించాడు ఆయన. కానీ ఇప్పుడు మళ్ళీ మర్డర్ జరిగింది. బట్టి గారు నిజంగానే తమ పార్టీ కార్యకర్తల పట్ల, ఈ హత్యల పట్ల తీవ్రంగా వ్యతిరేకించేవాడైతే అలాంటి వాళ్ళకి తను సహకరించకపోతే ఆ ధైర్యం ఎవరు చేయరు. అందుకే ఆచరణ తెలవాలి ఇప్పుడు. రెండోది, ఇది 100% రాజకీయ హత్య. రామారావు గారికి వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలు లేవు, ఎవరితో పోయేవాడు కాదు. ఈ గ్రామ ప్రజలని 2 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఈ గ్రామానికి అనేక త్యాగాలు చేశాడు. దాదాపు 20 ఎకరాలు తన సొంత భూములను కూడా ఇచ్చి ఇక్కడ బీసీ, ఎస్సీ కాలనీలు ఏర్పాటుకు పనిచేశాడు. ఈ గ్రామ రూపురేఖలనే మార్చాడు, అభివృద్ధి చేశాడు. అందుకే ఆ గ్రామ ప్రజలు ఎవ్వరు కూడా, కాంగ్రెస్ అభిమానులు కూడా ఆయన అంటే చాలా ప్రేమించేటువంటి వాతావరణం ఈ గ్రామంలో ఉంది. కొద్దిమంది పెత్తందారులు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం రామారావు గారిని చంపి తప్పి గ్రామంలో పంచాయతీ గెలవలేమని చెప్పే లక్ష్యంతో ఈ హత్య చేశారు తప్ప ఇంక కారణం కాదు ఇది. దీనికి ధైర్యం కూడా ఏంటంటే, డిప్యూటీ సీఎం గారు బట్టికి ఉన్నాడు కాబట్టి మాకు ఏం కాదు అని చెప్పి ధైర్యంతో చేస్తాను ఈ హత్యలన్నీ కూడా. అందుకనే ఆయన ఖండించిన దానికి విశ్వాసం లేదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. విచారణ ప్రారంభించారు ఇప్పుడు. అయితే మేము ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో చాలా తొందరనే పట్టుకోవచ్చు.
మేము ఎవరైతే ఆ రామారావు గారి భార్య పేర్లు చెప్పిందో ఈ గ్రామ కాంగ్రెస్ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే నమ్మకం కలుగుతుంది ప్రజలకు విచారణ మీద. చేయాలని డిమాండ్ చేస్తాను. ప్రస్తుతం స్థానికులు కూడా చెప్తున్నారు, వారికి ఉన్నటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా రాజకీయ పార్టీ నేతల ప్రోత్సాహంతో ప్రోద్బలంతో జరిగినటువంటి హత్యగానే వాళ్ళందరూ కూడా పేర్కొంటున్నారు. సిపిఎం నేతలు ఆరోపిస్తున్నటువంటి విధంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పోలీసులు విచారణ చేయాల్సి ఉంది, నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం రక్త నమూనాలను కూడా ప్రస్తుతం పోలీసులు సేకరించారు. ఒకవైపు డాగ్ స్క్వాడ్ని కూడా రంగంలోకి దించారు, సైబర్ టీంను. ఎందుకంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ కేసు విచారణలో పూర్తిగా ఈ కేసు వివాదాన్ని అంశాన్ని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా కోరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కత్తితో పొడిచేటప్పుడు కత్తికి ఏమైనా పాయిజన్ పూసారా, లేదంటే ఏ భాగంలో ప్రొఫెషనల్ కిల్లర్స్ పొడిచారు, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి సరిగ్గా ఏ సమయంలో హత్య జరిగింది, ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి ఫోరెన్స్ నిపుణుల సాయం కూడా పోలీసులు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తున్నారు, స్థానికుల స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తున్నారు. సరిగ్గా మొదట చూసినటువంటి వ్యక్తి ఎవరు, ఆ తర్వాత ఎవరు పోలీసులకు సమాచారం ఇచ్చారు, స్థానికులకు సమాచారం ఇచ్చారు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం నిష్పక్షపాతంగా విచారణ చెప్తామని ఖమ్మం పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం సిపిఎం నేతలు కూడా నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో సిపిఎం నేతల వరుస హత్యలు మాత్రం కొంత ఆందోళనకరంగానే మారాయి. అయితే గత కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. సామినేని రామారావు హత్యను పూర్తి స్థాయిలో రాజకీయ హత్యగా పూర్తి స్థాయిలో చూస్తున్నామని చెప్పి సిపిఎం నేతలు ఆరోపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం కార్యాలయం మాత్రం స్పష్టంగా ఒక సానుభూతి ప్రకటన అయితే చేశారు. అయితే గత కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూడా అంశంలో స్పందించారు. ఖచ్చితంగా రాజకీయాల అతీతంగా సామినేని రామారావు హత్యోదంతంపై పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలి, పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలి, వాటిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి కూడా రేణుకా చౌదరి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ సామినేని రామారావు హత్యోదంతం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సిపిఎం నేత కావడం, అందులోనూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉండడంతో పాటు రైతు సంఘం నేతగా కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి అతన్ని ఎందుకు హత్య చేయాల్సిన అవసరం ఎవరికి, ఎవరికి ఆయన హత్య వల్ల ప్రతిఫలం ఉంటుంది, లబ్ధి ఉంటుంది అనే అంశంలో పలు కోణాలు పోలీసులు విచారణ చెప్తున్నారు. ఇది వీడియో స్నానంతో రిపోర్ట్ ఉదయ RTV పాతర్లపాడు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.